వెంకటేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవ. ఎప్పుడూ మనకి వినాయక చవితి అంటే గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. కానీ ఈసారి మన విజయవాడలో డూండి సేవా సమితి వాళ్ళు ప్రతి సంవత్సరము మన డూండి వినాయకుడిని ఏర్పాటు చేస్తారు. ఈ గణేశుడి విశిష్టత ఏంటి అంటే 72 అడుగుల ఎత్తు మరియు పూర్తిగా మట్టితో తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు. విజయవాడ మొత్తం వరదలొచ్చినా, ఈ స్వామివారి చుట్టూ నీళ్ళొచ్చినా భక్తుల హృదయాలని గెలుచుకున్నారు. దీని విశిష్టత ఏంటి అంటే ఈ వినాయకుడిని ఇక్కడే చేసి ఇక్కడే ప్రతిష్ఠించి ఫైర్ ఇంజిన్ సాయంతో ఇక్కడే నిమజ్జనం చేస్తారు. దీనిని చూడడానికి లక్షలాది మంది సాక్షులు అవుతారు. విజయవాడలో ఉన్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన గణేశుణ్ణి దర్శించుకోలేదు అనుకుంటే గనక తొందరగా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈ అడ్రస్ వచ్చి మనకి సితారా సెంటర్లో ఆర్టీసీ డిపో పక్కనే ఉంటుంది. సో చాలా బాగుంది. సో తొందరగా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ మనకి గణేశుడితో పాటు మన వారాహి అమ్మవారు మరియు అయోధ్యలో కొలువై ఉన్న బాలరాముడి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. మన విజయవాడలో ఉన్న వాళ్ళు నిమజ్జనం అయ్యేలోపు ఒక్కసారైనా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఎలాగో మనం ఖైరతాబాద్ దాకా వెళ్ళలేము. ఇక్కడ మన విజయవాడలో 72 అడుగుల మన గణపయ్య ఉన్నాడు. సో తప్పకుండా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చిన భక్తులకు ప్రసాదం ఏదైతే ఇస్తారో అది ఏ ఆటంకము లేకుండా చక్కగా క్యూలో నిలబడి ప్రసాదాలన్నీ కూడా అందిస్తున్నారు. అండ్ మనకి నిమజ్జనం అయ్యే రోజు వరకు కూడా ఇలాగే ఉంటుంది. తప్పకుండా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. ప్రసాదాలకి ఎటువంటి ఆటంకాలు లేవు. ఈ వీడియో మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.